కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలిసిన బాసర పుణ్యక్షేత్రంలో నిత్య గంగా హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు శ్రీవేద భారతీపీఠం వేద పండితుడు గురుచరణ్ తెలిపారు. లోక కళ్యాణం కోసం వేదపీఠాన్ని ప్రారంభించి హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ పీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పవిత్ర గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తర దిశగా ప్రవహిస్తున్న గంగా నదికి హారతి ఇవ్వడం వల్ల ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో అదే దిశగా ప్రయాణిస్తున్న గోదావరి నదికి హారతి ఇవ్వడం వల్ల కూడా అదే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. హైందవ ధర్మ పరిరక్షణలో పీఠం ఆధ్వర్యంలో కుల లింగ భేదం లేకుండా అన్ని వర్గాల వారికి వేద విద్యను ఉచితంగా బోధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వేదాల విశిష్టతను వివరిస్తూ వేద విద్యానందగిరి స్వామి రచించిన ఇంటింటా వేదం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జై శ్రీవేదం. శ్రీవేద భారతీపీఠ వేద విద్యాలయం నందు నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మేము ప్రతిరోజు కూడా సాయంత్రం పూట గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు గోదావరి హారతి కార్యక్రమంలో రుద్రాభిషేకంతో ప్రారంభమై హనుమాన్ చాలీసా, అదేవిధంగా చిన్నపిల్లలతో సరస్వతి హవనము గావించి గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించి చివరికి తీర్థప్రసాదాలతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తూ ఉంటుంది. తెలంగాణలో మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి గోదావరి నది అడుగుపెట్టినటువంటి క్షేత్రం బాసర పుణ్యక్షేత్రం. ఈ బాసర పుణ్యక్షేత్రం నందు గోదావరి హారతి కార్యక్రమాన్ని తెలంగాణలో ఇదొకటిగా ఈ యొక్క గోదావరి హారతి కార్యక్రమం మాత్రమే ఉంది. కాశీలో మరియు హరిద్వార్లో కూడా గంగా హారతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ గోదావరి హారతి కార్యక్రమాన్ని మన శ్రీవేద భారతీపీఠ వేద విద్యాలయం తరఫున మనం శ్రీ స్వామీజీ వారు నిర్వహింపచేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు ఏ రోజు కూడా ఆగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అవగాహన తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా జరిగేందుకు గవర్నమెంట్ తరఫున కానీ భక్తుల తరఫున కానీ ఈ కార్యక్రమం నిర్వహింపచేయాలని కోరుకుంటున్నాం. మన పిల్లల్ని అక్కడ గంగా హారతికి ఇన్వైట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. హిందూ ధర్మంలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనం గంగని ఎంతో పూజిస్తామన్నమాట. మనకు ఒక నిత్య సంజీవని అనమాట గంగా. మనం పొద్దుగాల లేవగానే మనం ముఖం కడుక్కోవడం కానీ మనం నిత్య చరిత్రం అంతా ఆ ఒక గంగతోనే మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. అసలు గంగమ్మని మనకు వచ్చే ఈ తరాన్ని ఆ పిల్లలకు చూపించి ఆ ఒక్కొక్క ప్రకృతిని ఆ ఒక ఎంతో ఆనందంగా ఆ పిల్లల్ని చూస్తే అనేది ఆ ఒక మాకు మెయిన్ ఇంపార్టెంట్ మా కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోతుందంటే ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఏవేవో అలవాట్లు పడకుండా ఒక బాసర సరస్వతి టెంపుల్కి విజిట్ అయ్యి తర్వాత మా ఒక గంగా హారతిని చూడాలని మాకు మెయిన్ ఉద్దేశం అనమాట. మన పిల్లల్ని అక్కడ గంగా హారతికి